90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు ఉన్నారు కే జయ గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్క విషయంలోనే చాలా ఎక్స్పర్టైజ్ ఉంటారు. ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్, ఫ్యాషన్ డిజైనింగ్, వాట్ నాట్ అండ్ బ్యాలెన్సింగ్ విషయంలో చూసుకుంటే, అంటే ఫ్యామిలీని చూసుకుంటూ కూడా ఒక వర్క్ చేస్తున్నాము అంటే ఇంబ్యాలెన్సెస్ చాలా చాలా చూస్తూ ఉంటాము. కానీ ఫ్యామిలీనే బిజినెస్గా మార్చి బిజినెసే ఫ్యామిలీగా చేసుకున్న ఘనత జయ గారికి ఉంది. సో ఆ చిట్ చాట్ విత్ జయ గారు. నమస్తే మేడం. హరే కృష్ణ. నమస్తే అండి. మీ గురించి యాక్చువల్గా మాది విజయవాడలో నేను గ్రాడ్యుయేషన్ చేశాను మాంటేశ్వరి మహిళా కళాశాల నుండి. గ్రాడ్యుయేషన్ అయినమ్మటే నాకు మ్యారేజ్ అయిపోయిందండి. మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్. అంటే అప్పటికే నేను హైదరాబాద్లో ఒక ఆఫీస్ అసిస్టెంట్ కింద జాబ్ చేస్తున్నాను. చేస్తున్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్కి విశాఖపట్నంలో వర్క్స్ వచ్చినాయి. ఇక్కడ హెల్త్ సపోర్ట్ చేయట్లేదని చెప్పి మేము మూవ్ అయిపోయాం విశాఖపట్నం మూవ్ అయిన తర్వాత నాకు కెరియర్ అంటే పిల్లల్ని చూసుకోవటం ఇదే సరిపోయింది. ఆ టైంలో నేను ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఇది ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి చేశాను. ఆ తర్వాత కంప్యూటర్స్ టోటల్ డిప్లొమా కోర్స్ చేశాను, ప్రోగ్రామింగ్ అంటాను. అలా చేస్తున్న టైంలో సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఎవ్రీథింగ్ స్టాప్డ్ దేర్. ఆ టైంలోనే మా చిన్న బాబుకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వల్ల నేను కెరీర్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అనమాట. ఆ టైంలో నేనేమనుకున్నాను అంటే నా చదువు నాది వృధా కాకూడదు, ఐ విల్ సపోర్ట్ మై హస్బెండ్ అని చెప్పి ఆ టైం నుంచి, అంటే 1997 నుంచి నేను మా హస్బెండ్కి, మాది హోమ్ కమ్ ఆఫీస్, లైక్ మా హస్బెండ్ వర్క్ చేస్తారు, నేను ఇంట్లో నుంచి మొబైల్ ల్యాండ్లైన్కి వచ్చిన ఫోన్స్ అన్నీ ఆన్సర్ చేసుకుంటా, తనకి ఏమైనా డ్రాయింగ్స్ కావాలంటే గీసి ఇవ్వటం, అలాగా చేసుకుంటా వచ్చాను అనమాట. యాక్చువల్గా నా ఎయిమ్ ఏంటంటే మా పిల్లలతో కలిపి నాకు చిన్న ఎంపైర్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. కానీ నాకు నా లైఫ్లో జరిగిన హెల్త్ సపోర్ట్ చేయకపోవటం కొన్ని కారణాల వల్ల 2018 వరకు నేను బ్యాక్ ఎండ్లోనే ఉన్నాను, కానీ ముందుకు రాలేకపోయాను. 2008లో ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే ఎస్ఎస్ఐ ఫర్మ్ స్టార్ట్ చేశాను. నేనే ప్రొప్రైటర్ని అండ్ ఎవ్రీథింగ్. బట్ నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ ఆఫీస్ రాలేదు. నా హస్బెండ్ చూసుకునే వాళ్ళు, నేను బ్యాక్ సపోర్ట్ ఫైనాన్షియల్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ అంతా నేను చూసుకునేదాన్ని. 2018లో మా పెద్దబాబు స్వీడన్ నుంచి వచ్చేసాడు. తనకి తనకి ఇక్కడ ఉండి పేరెంట్స్తో ఉండాలని ఉంది. సో అప్పుడు ఇంకా బయటవి ఇవన్నీ ఎందుకు, వీ విల్ రన్ ఏ ఆర్కిటెక్చర్ ఫర్మ్ అని చెప్పేసి ఇది క్రిధా ఆర్కిటెక్ట్స్ అని 2018లో స్టార్ట్ చేశాను. సో ఇట్స్ రియలీ వండర్ఫుల్ మ్యామ్. అప్పటి వరకు బ్యాక్ ఎండ్లో ఉన్నారు. సో మరి ఇప్పుడు అంటే హోల్ కమాండింగ్ అనమాట. సో అసలు ఈ జర్నీ ఎలా కొనసాగింది? జర్నీ అంటే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. కానీ నేను ఫ్రంట్ ఆఫీస్కి వచ్చిన 2020లో కరోనా టైంలో నా హస్బెండ్ ఈ క్రిధా ఆర్కిటెక్ట్స్ని రన్ చేస్తున్నాం మేము సస్టైనబుల్గాను. ఈవెన్ కరోనాలో కూడా ఆగలేదు. 2020లో నా హస్బెండ్కి నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. దెన్ నేను అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫీస్ మేనేజ్మెంట్కి ముందుకు వచ్చేసాను. తను హౌస్లో ఉండి తను గైడ్ చేస్తుంటే నేను, మా పెద్దబాబు, మా చిన్నబాబు ముగ్గురం కలిసి ఇటు క్రిధా అండ్ రాధ్య ప్రీవియస్లీ ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండేది. 2022లో ఎందుకు మనం ఇంకా పైకి ఎదగకూడదు, ఇక్కడే మన పిల్లల్ని ఆపకూడదు, నేను ఆగిపోకూడదని రాధ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అని 2022లో స్టార్ట్ చేశాను. ఓకే. ఇది అక్కడి నుంచి ఇంకా నేను ఫ్రంట్ ఎండ్కి వచ్చి ఇప్పటి వరకు నా జర్నీ సాగుతూ ఉందన్నమాట. సో మరి చాలా అంటే ఒక్క ఫీల్డ్ కాదు, మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, ఆర్కిటెక్ట్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ ఇవన్నీ చూశారు. సో ద మోస్ట్ అంటే ప్రాఫిటబుల్ ఎందులో అనిపించింది మీకు? యాక్చువల్లీ ఎలక్ట్రికల్ ఫీల్డ్లో మనీ మిగులుతుంది, బట్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. బికాజ్ డెసిషన్ మేకింగ్ మంది కాదు. ఈవెన్ ఆర్కిటెక్చర్ ఫామ్కి వచ్చేసరికి ఇన్కమ్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు 10 ఇండ్లు 20 ఇళ్ళు కట్టుకోరు. కానీ
జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డాక్టర్కి ఎంత వాల్యూ ఉందో ఒక ఆర్కిటెక్ట్కి అంత వాల్యూ ఉంది. దట్ అది ఒక ఫ్యామిలీ బిజినెస్గా నడిపేటప్పుడు అందరూ మా పెద్ద బాబు ఎగ్జిక్యూషన్ చూస్తాడు, ఫైనాన్షియల్ అండ్ ఎగ్జిక్యూషన్ కానీ డెసిషన్ మేకింగ్ నేను చేస్తాను. చిన్న బాబు టోటల్ చీఫ్ ఆర్కిటెక్ట్, హీ రన్స్ ద ఆఫీస్. సో అలాగున్నప్పుడు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ సొసైటీలో ఉన్న రెప్యుటేషన్ని ఎంజాయ్ చేశాను నేను. బిజినెస్ అండ్ ఫ్యామిలీ అంటేనే ఒక ఎమోషన్. సో బిజినెస్లో ఎమోషన్స్ పనికిరావు అంటారు. మరి మీరు రెండిటిని ఎలా చూస్తున్నారు? హర్డిల్స్ ఏమైనా చూసారు? చూశాను చాలాను. బిజినెస్లో ఎమోషన్ అంటే బయట వాళ్ళతో చేసేటప్పుడు మనకి ఎమోషన్స్ ఉండవు. ఫ్యామిలీతో చేసేటప్పుడు ఎవరి ఫ్యామిలీలో అయినా కానీ హస్బెండ్ అండ్ వైఫ్కి క్లాషెస్ వస్తాయి. సన్ అండ్ ఇద్దరు సన్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. వాళ్ళిద్దరూ కలిసి నువ్వు వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఎక్కువ అంటారు. యాక్చువల్లీ నేను ఒక చాలా షార్ప్ ఎడ్జ్ మీద ఉన్న నైఫ్ మీద ఎప్పుడు జర్నీ చేస్తానే ఉంటాను. కానీ నేను నమ్మింది ఏంటంటే నాకు ఏది తప్పు అనిపిస్తే అది ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు అనుకున్నా నేను చాలా హార్ష్గా ఆ సిచ్యువేషన్ డీల్ చేస్తాను ఆ నిమిషం. ఓకే, ఆ నిమిషంలో నేను ఐఎమ్ ద బాస్, ఐఎమ్ నాట్ ద మదర్, ఐఎమ్ నాట్ ద వైఫ్. సో దానివల్లే ఈ రోజున క్రిదా ఆర్కిటెక్ట్స్ 2018 స్టార్ట్ చేస్తే 150 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ మేము కంప్లీట్ చేసాం. అండ్ రాధ్య ప్రీవియస్లీ ఆదిత్య అండ్ ప్రీవియస్లీ మా హస్బెండ్ అయినా కానీ ఈ 35 to 40 yearsలో వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఎవ్రీథింగ్ వీ హ్యావ్ డన్ ఇన్ ఎలక్ట్రికల్. ఇవన్నీ చేయగలిగామంటే కొన్ని చోట్ల మెత్తగా ఉండాలి, కొన్ని చోట్ల చాలా హార్డ్గా ఉండాలి. ఎదుటి మనిషి ఆ టైంలో నాకు హస్బెండ్ లేదు, పిల్లలు లేదు, ఏం లేదు. ఐఎమ్ ద బాస్. నా ఫర్మ్కి రాధ్య అండ్ క్రిదార్ మై బ్రెయిన్ చైల్డ్స్. వాటికి లాస్ వచ్చే పని నేను ఏది చేయనివ్వను. అండ్ పిల్లల్ని కూడా వార్న్ చేస్తాను. అట్ ద కాస్ట్ ఆఫ్ మై రెప్యుటేషన్ అండ్ క్రిదాస్ రెప్యుటేషన్ ఆర్ రాధ్యాస్ రెప్యుటేషన్ మీరేమన్నా చేసినా కూడా ఐ వోంట్ స్పేర్ యూ. ఓకే, యూ హ్యావ్ టు లీవ్ ద ఆఫీస్. అంత స్ట్రిక్ట్గా ఉంటాను అనమాట. ఓ గ్రేట్. అంటే ఒక వైపు చూస్తే ఒక సాఫ్ట్ కార్నర్ మదర్ అండ్ ఇంకో వైపు డెసిషన్ మేకింగ్కి వస్తే వెరీ స్ట్రిక్ట్. ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. మరి డెసిషన్స్ తీసుకునేటప్పుడు అంటే ఎలా చూస్తే అసలు ఫ్యామిలీ టైం అనేది ఎలా గడుపుతారు? ఒక ఫ్యామిలీ మీటింగ్ అవుతుంది అంటే ఆ బిజినెస్ డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయా ఆర్ ఎమోషన్స్? మా పెద్ద బాబు ఎగ్జిక్యూషన్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తాడు, వరుణ్ సాయినాథ్. తను ఏంటంటే ఎంతసేపు అర్లీ బర్డ్, మార్నింగ్ లెగుస్తాడు. నేను మా హస్బెండ్ కూడా మేము అర్లీగా లెగుస్తాం. మా చిన్న బాబు ఆదిత్య తను 3 o'clock అట్లా పడుకుంటాడు వర్క్స్ అయి చేసి. తను 9:30 అలా చేస్తాడు. ఆ లోపల మెయిన్ డిస్కషన్ అంతా నేను, మా హస్బెండ్ అండ్ మా పెద్ద బాబు ముగ్గురు డిస్కస్ చేసుకుంటాం. తన వరకు అక్కర్లేదు అనుకున్నప్పుడు డెసిషన్ మేకింగ్ మాది. లేదు తన డెసిషన్ కూడా తీసుకోవాలి అనుకున్నప్పుడు 10 to 11 దాన్ని జస్ట్ అలాగా డ్రాగ్ చేస్తాం అనమాట. చేసి ఆఫీస్లో మార్నింగ్ టైం కూర్చొని ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటాం. అంటే ఒక్కొక్కసారి వస్తాయి ఆల్ ఆఫ్ ద సడన్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఎక్కడున్నా సరే అవి మాట్లాడుకోక తప్పదు. బట్ మేము మార్నింగ్ టైం మా ఫ్యామిలీకి టైం, మా బిజినెస్కి టైం ఇస్తాం. తర్వాత ఎవరి దారిని వాళ్ళ వర్క్స్లోకి వెళ్ళిపోతాం. దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. సో స్ట్రగుల్స్ ఏమేమి చూసారు? స్ట్రగుల్స్ చాలా చూసామండి. స్ట్రగుల్స్ అంటే ఎనీ బిజినెస్ స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ ఆ స్ట్రగుల్ని ఓవర్కమ్ చేసి ఎలా సస్టైన్ అయ్యాము, ఇన్ని రోజులు ఒక ఫర్మ్ నడపగలిగాము అన్నదే మన సక్సెస్కి మంత్రం. మనం ఎంత మనీ సంపాదించామన్నది మన సక్సెస్కి కారణం కాదు. సస్టైనబుల్గా ఒక్కరోజు వర్క్ ఆపకుండా 35 years నుంచి రాధ్య, ఐ మీన్ ప్రీవియస్లీ మా హస్బెండ్ చేసిన ఆదిత్య కానీ 2018 నుంచి టిల్ నౌ ఇన్ కరోనా ఆల్సో మేము క్రిదాని ఎలా నడపగలిగాము అంటే మేము ఆ సస్టైనబిలిటీ, పేషెన్స్. ఈ ప్రాబ్లం వచ్చిందా అందరం కలిసి ఒకరోజు గట్టిగా స్ట్రగుల్ అవుతాం, ఒక్కొక్కసారి ఎమోషన్ అవుతాము. నేను ఆడదాన్ని కాబట్టి నేను ఒక్కొక్కసారి ఏడుస్తాను, అంటే నా పిల్లలకి ఏదైనా సఫర్ అవుతుంటే చూస్తాను. బట్ ఆ నిమిషమే నేను ఆ ప్రాబ్లమ్ని అక్కడ సాల్వ్ చేసి నెక్స్ట్ ఏంటి, జస్ట్ ఆ టైంతో ఆ నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో నెక్స్ట్ డే నుంచి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి. మా పెద్ద బాబు మేబీ తను స్వీడన్లో చదువుకుని రావటం వల్ల ఏమో, లేకపోతే తనకి జన్మతః వచ్చింది ట్రబుల్ షూటింగ్. అంటే చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. హీఈస్ నాట్ ఎమోషనల్, చాలా ఇదిగా ఉంటాడు అనమాట. అవసరమైతే మమ్మల్ని కూడా మేము ఎమోషనల్ అయితే ఆపేస్తాడు. నా చిన్న బాబు ఎలాగంటే ఎమోషనల్ అండ్ లాజికల్. ఓకే,
సో ఇది కాంబినేషన్ ఆఫ్ పీపుల్తో కలిసి ఒక ఫ్యామిలీ బాండింగ్ అండ్ ఎథిక్స్ అండ్ మోరల్స్, దానివల్ల మేము ఇలా సస్టైనబుల్ కాగలుగుతున్నాం. అంటే ఎదుటి వాళ్ళు వర్క్కి డబ్బులు ఇవ్వలేదు. చాలామంది చేసేది ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఆర్కిటెక్ట్ కానీ ఇంటీరియర్ వర్క్స్లో కానీ ఫైనల్లో మనకు వచ్చే ప్రాఫిట్ కట్ చేసేస్తారు, ఇవ్వరు. కానీ మేము మా ఎంప్లాయీస్కి రాధ్యాలో ఆల్మోస్ట్ ఆన్ అండ్ ఆఫ్గా 100 to 200% వర్క్ చేస్తారు. క్రిధాలో అంటే ఇంక్లూడింగ్ అస్ 150% ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఫీడ్ చేయాలి అంటే మేము సఫర్ అవ్వాలి. కొన్నిసార్లు సఫర్ అయినా కూడాను ఆ సఫర్ అయిన దానికి మనకి ఫ్రూట్ఫుల్నెస్ ఫ్యూచర్ కనిపిస్తుంది అని నమ్ముతాను అనమాట. ఎస్, ఇప్పుడు అప్పుల పాలు అవుతాం అని చెప్పేసి మనం వర్క్ని అక్కడ ఆపేస్తే మన సెల్ఫిష్నెస్ని చూసుకొని రేపు మన ఫ్యూచర్ ఉండదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతారు. యాక్చువల్గా నేను ఎంత ఓపెన్ మైండెడ్తో ఉంటానంటే నాకు ఫైనాన్షియల్ లాస్ వచ్చింది, నా దగ్గర డబ్బులు లేవు, నేను అంత ఓపెన్గా ఉంటాను. నా లైఫ్లో సీక్రెసీ అనేది ఉండదు. ఐఎమ్ అన్ ఓపెన్ బుక్ టు ఎవ్రీబడి. బికాస్ మా హస్బెండ్ నాకు ఒక్కటే చెప్పారు ఎప్పుడు కూడా, మనం ఎప్పుడు కూడా సొసైటీలో లేని స్టేటస్లు అవి తెచ్చుకొని బతకూడదు. అంటే ఆయన తెలుగులో ఒక సామెత చెప్పారు, మనకి వాపు ఉండకూడదు, బలుపు ఉండాలి అని చెప్పారు. ఐ మీన్ మనం ఎప్పుడూ కూడాను గ్రౌండెడ్గా ఉండాలి, అంతేకాని మనకి కింద ఈ పునాది గట్టిగా లేకుండా పైన ఇవి చేసుకుంటే ఎక్కువ రోజులు మనం సస్టైన్ అవ్వలేదు. డిస్కషన్లో చెప్పారు అప్పు ఉందంటే అప్పు ఉంది అని ఒప్పుకుంటాను నేను, అండ్ క్లియర్ కట్గా కూడా చెప్తాను అని చెప్పారు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్? ఒక పర్సన్తో నేను మాట్లాడుతున్నాను అంటే అది నా ఫస్ట్ ఇంటరాక్షన్, కానీ దాని తర్వాత చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఆ టైంలో నేను షో ఆఫ్ చేయటం స్టార్ట్ చేస్తే రేపు ఫ్యూచర్లో వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఏంటి మీరు ఇన్ని చెప్పారు, రేపు పొద్దున నా ఒరిజినల్ పొజిషన్ తెలిసినప్పుడు మీరేంటి ఇలా చెప్పారు, ఇంత షో ఆఫ్ చేశారు, మీ లైఫ్ ఇదా అని. ఐ వాంట్ టు సీ అండ్ టాక్ విత్ దెమ్ విత్ మై హార్ట్, నాట్ విత్ మై మౌత్. అండ్ వాళ్ళ కళ్ళల్లోకి చూసే ధైర్యంతో నేను మాట్లాడాలి. అంటే అబద్ధంతో వాళ్ళని తల వంచుకొని నేను ఏదో తప్పు చేశాను అన్నట్లు ఎవరికి, బికాజ్ మై లైఫ్ ఈజ్ మై లైఫ్. ఎవరు వచ్చి నాకు మనీ లేదు అంటే ఎవరు నాకు ఇవ్వరు, ఎవరు నన్ను సపోర్ట్ కూడా చేయరు. ఈవెన్ నా మదర్ అండ్ నా ఫ్యామిలీనే నన్ను సపోర్ట్ చేసింది. నేను ఇంతలో ఉన్నానంటే నా మదరే నాకు రీజన్. సింగిల్ పేరెంట్గా షీ ఫాట్ ఎ లాట్. ఓకే, తన ధైర్యం కూడా నాకు ఒక ఇదన్నమాట. సో అందుకని మనము ఒక ఫర్మ్ని మనం ఒక ఎథిక్స్లో మోరల్స్తో తీసుకుని వెళ్తున్నప్పుడు దానికి మనం నాకు ఇంత ఉంది అంత ఉంది, నేను ఇంత చేయగలను అంత చేయగలను అని మనం చెప్పి ఫెయిల్ అవ్వకూడదు. నాకు తక్కువే ఉంది, నేను ఎక్కువ చేయగలను అని వాళ్ళకి ప్రూవ్ చేయాలని ట్రై చేస్తాను నేను ఎవ్రీ టైం. అసలు రిక్రూట్మెంట్ ఎలా చేస్తారు? ఒక హైలీ ఇంటలెక్చువల్ పర్సన్ సో మీ దగ్గరకు వచ్చారు, ఇంకొక అతనేమో సామాన్యంగా ఓకే హీఈస్ ఇంటెలిజెంట్ బట్ నాట్ దట్ మచ్, బట్ హీఈస్ వెరీ హానెస్ట్ అండ్ అప్పుడే తెలుస్తుంది కదా మాటల్లోనే. ఆ క్విక్ మన బిజినెస్ క్విక్గా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఆ హైలీ ఇంటెలెక్చువల్స్ చాలా చాలా అవసరం అనమాట. సో మీ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, ఎవరిని చూస్ చేసుకుంటారు? యాక్చువల్గా నేను మా పిల్లలు మా హస్బెండ్ ఒక్కటే నమ్ముతాను, ఆర్ట్ అనేది మా చేతిలో ఉంది. చదువు కానీ ఏదైనా సరే క్వాలిఫికేషన్ మా చేతిలో ఉంది. వీ కెన్ ట్రైన్ ఎనీ వన్, రైట్. సో ఇంటెలెక్చువల్ పర్సన్ తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా హైలీ టాలెంటెడ్ అవ్వచ్చు. యాక్చువల్గా ఆర్కిటెక్చర్ ఫామ్లో కానీ దేంట్లో కానీ అండర్ పెయిడ్, వాళ్ళకి అంత వాళ్ళు చదువు తగినట్టు రాదు. సో వాళ్ళని రెస్పెక్ట్తో చూడాలి మనం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఏదన్నా ఒక మాట ఇది మనకు తగినట్లు వాళ్ళు వర్క్ చేయాలి, వాళ్ళకి తగినట్లు మాకు వర్క్ అక్కర్లేదు. వాళ్ళు ఎలా ఉంటారంటే నాకు తెలీదా ఇది అన్న దాంట్లో వాళ్ళ ఈగో టచ్ అయిందంటే అప్పుడు ఏమవుతుందంటే మన వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్ చెడిపోతుంది. నెక్స్ట్ ఎట్ ద టైం వాళ్ళు సఫర్ అవుతారు. సో మేము ఎందుకంటే ఎవ్రీ టైం మేము నార్మల్ పర్సన్, ఒక లర్నర్ కావాలి మాకు. మేము చెప్పింది వాళ్ళు అల్లుకుపోయి వాళ్ళు చేసుకోగలిగితే 1 month 2 months 3 months వాళ్ళు మాకు సపోర్ట్ చేసి మాకు మించిన వాళ్ళు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మేము కూడా అంత ఇంటలెక్చువల్స్ కాదు, మేము ఎవ్రీడే లర్న్ చేస్తూనే ఉంటాం. మేము క్లాసెస్కి వెళ్తాము, మా స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ టర్న్ ఓవర్ ఎలా ఉంది మీ కంపెనీది? కమింగ్ టు క్రిధా ఆర్కిటెక్ట్స్ మేము 25,000తో ఫర్మ్ రిజిస్టర్ చేసాం. 25,000? ఎస్. ఓ ఓకే. టిల్ డేట్ మేము 150 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. ఓన్లీ ఇంటీరియర్స్ కాదు, ఇంటీరియర్స్, లేఅవుట్స్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, రెస్టారెంట్స్,
ఇండివిజువల్ విల్లాస్, ఎవ్రీథింగ్, ఫామ్ హౌసెస్, వేరియస్ జోన్స్లో మేము అది కంప్లీట్ చేసాము. అంటే మేము కమర్షియల్ ఆర్కిటెక్చర్ ఒక్కటే చేస్తాము, లేకపోతే ఇంటీరియర్, ఆల్మోస్ట్ ఇంటీరియర్లో చాలా ఈవెన్ ఆర్కిటెక్చర్లో కూడా చాలా వేరియేషన్, మేము ఎవ్రీ పార్ట్ని టచ్ చేసాం మేము. ఓకే. అంటే నేను చెప్పలేనంటే ఒకరోజు వర్క్ ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది, కానీ ఆల్మోస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 150 ప్రాజెక్ట్స్. మా చేతిలో ఇప్పుడు ఇంకా 20 ప్రాజెక్ట్స్ ఈ స్టార్టింగ్ ఇయర్లో ఉన్నాయి. ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ చాలా వరకు అంటే జాబ్ బెస్ట్ కదా, మనకెందుకు రిస్క్, బిజినెస్ ఏంటి, బ్యాలెన్స్ చెయ్యలేము ఫ్యామిలీకి అని చాలామంది అక్కడే ఆగిపోతారు. అండ్ యూ సెడ్ యూ స్టార్టెడ్ విత్ 25,000. సో లక్షలు కోట్లు ఉంటేనే బిజినెస్ చెయ్యగలము అనే అపోహ ఇప్పటికీ చాలామందికి ఉంది. సో వాళ్లకు మీ సమాధానం? ఇప్పుడు రాధ్య ఉంది అంటే నేను 2 విధాలుగా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే 2 సక్సెస్గా నడుస్తున్నాయి. రాధ్య అని మేము 1 lakతో ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ చేసాం. ఆ రోజు మా దగ్గర ఆ 1 lakే మా ఇన్వెస్ట్మెంట్. తర్వాత చేసిన వర్క్స్లో మాకు కొన్ని లాసెస్ వచ్చినాయి, క్లయింట్స్ మధ్యలో మనల్ని పక్కకు పంపించారు. అయినా సరే మేము దాన్ని హోప్ వదలకుండా ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఈ మార్చికి నా టర్న్ ఓవర్ 2 crores rupees. 2 crores of great. We are doing international stadium in Visakhapatnam, total electrification. Oh, great, really great. నేను ఆడవాళ్ళకి అని కాదు, పర్టికులర్గాను మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ నేను ఇచ్చేది ఒక్కటే ఏంటంటే, ఒక వర్క్ని మనం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని వదలొద్దు, దాన్ని అలా తీసుకుంటూ వస్తాం, స్ట్రగుల్స్ అవుతాము. ఇప్పుడు ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి జాబే ఫిక్స్డ్ అనుకుంటారు. అలాగ అనుకున్నప్పుడు ఒకళ్ళు జాబ్ చేయాలి, ఒకళ్ళు బిజినెస్ చేయాలి. ఇప్పుడు నేనున్నాను, నాకు ఆ స్ట్రెస్ లేదు, ఎనీథింగ్ ఐ కెన్ ఫేస్. కొందరు ఉంటారు స్ట్రెస్ని ఫేస్ చేయలేరు, అంటే మంత్లీ వచ్చే మన ఎక్స్పెండిచర్స్ని మీట్ అవ్వాలి, ఎవ్రీథింగ్. పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ హెల్త్ ఇవి ఈవెన్. సో అలాంటప్పుడు ఏంటంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు బిజినెస్ చేసుకున్నా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసుకోవచ్చు. చాలా వేరియస్ లెవెల్స్ ఉన్నాయి. ఇవాళ మనకి లేడీస్కి ఉన్న ఆపర్చునిటీస్ చాలా. మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఎందుకంటే యూట్యూబ్, ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాక మీలో ఉన్న ఆర్టిస్ట్ని బయటికి తీసుకురావచ్చు. ఎనీథింగ్ యూ కెన్ డూ. రైట్. మీరు జాబ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం కొన్ని రోజులు స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఒక్కొక్క రోజు మీరు నమ్మండి, నేను పిల్లలతో జర్నీ చేస్తాను. ఎలా అంటే 3 days ఎట్ ఎ స్ట్రెచ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 years. నాకు ఇప్పుడు 55 years ఏజ్. నేను ఇప్పటికి కూడా ఇంత యంగ్గా అంటే ఫీల్ అవుతాను, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన మనసుని మైండ్ని అలా లైవ్లీగా ఉంచుకుంటా, రేపు వచ్చేదంతా మనకి ఫ్యూచర్ అంతా మనకి బాగుంటుంది, ఈ రోజుని పాస్ చేస్తే రేపు మనకి అంతా బాగుంటుంది అని మనం లో ఫీల్ అవ్వకుండా. అంటే కొందరు ఉన్నారు చాలా చిన్న విషయాలకి ఈ మధ్య సూసైడల్ అటెంప్ట్స్, డిప్రెషన్స్. దానికి యాక్చువల్లీ నేను కూడా చాలా డిప్రెషన్స్లోకి నేను వెళ్ళాను, కానీ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే నేను డివోషనల్ దాంట్లోకి వెళ్ళానో అప్పుడు నేను నేర్చుకున్నాను, డివోషన్ని మన ఎమోషన్స్తో కలిపితే మనం ఏదైనా సాధించవచ్చు. స్పిరిచువాలిటీ విత్ ద బిజినెస్ అన్నారు మీరు. సో మా బిజినెస్ కమ్ స్పిరిచువల్గా ఉంటుంది, ఆ కాంబోతో వెళ్తూ ఉంటాము అన్నారు. అండ్ ఎథిక్స్ అండ్ మారల్స్ మీ అబ్బాయితో కూడా నేను చర్చించడం జరిగింది. సో మీ మాటల్లోనే అంటే కనుక్కోవచ్చు హౌ యూ పీపుల్ ఆర్ అని చెప్పి. కానీ బయట సొసైటీలో బిజినెస్ చేస్తున్నారు అంటే ఒక చాలాకీతనం, అలర్ట్నెస్, అండ్ తర్వాత వచ్చేసి నేనే ఇంటెలిజెంట్ అన్న వాళ్ళకే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైతే హానెస్ట్గా ఇలా ఎథికల్గా ఎక్కువ మాట్లాడుతుంటారో వాళ్ళకి అసలు ఇంత ఇన్నోసెంట్ ఏంటి, నువ్వు నెగ్గగలవా, అసలు బిజినెసెస్ చెయ్యగలవా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి మీ సమాధానం? అంటారండి, మీరేం చేయగలరు అని ఛాలెంజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన వర్క్ దానికి మనం దానికి సమాధానం చెప్పాలి. ఈ ఎథిక్స్ని, ఈ ఫ్యామిలీ బిజినెస్ని నమ్మి వర్క్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు సొసైటీలో నమ్మకం, ట్రస్ట్ అనేది లేదు. చిన్న పిల్లలు 22-24 years వాళ్ళు మా ఫామ్స్లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే జస్ట్ వచ్చామా వెళ్ళిపోయాం, మేమే హెల్ప్ చేస్తాం మీ ఫామ్స్ పెట్టుకోవటానికి, లేకపోతే మీ డిజైన్స్కి మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకున్న మేము హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అవేమీ అక్కర్లేదు. బికాజ్ వాళ్ళ పేరెంటింగ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు తప్పు అని అంటలేదు. ఇక్కడ ఏమైందంటే మాకు స్ట్రెంగ్త్ ఏంటంటే ఫ్యామిలీ బిజినెస్. సో మాకు వర్క్లో ఏం జరుగుతుందో తెలుసు, మా పిల్లల లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసు, మేము గైడ్ చేయగలం.
గైడ్ చేయగలం. అట్ ద సేమ్ టైం మమ్మల్ని ఈ పెద్దవాళ్ళు ఉన్నారు వెనక, ఈ పిల్లలు మోసం చేయరు మనల్ని, వాళ్ళ ఎథిక్స్ కాపాడతాయని మాకు వర్క్లు ఇచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మా ఫ్యామిలీ మొత్తంలో మాకు మా గైడ్ అనుకోండి, ఎవరైనా అనుకోండి, మాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఉండేవాళ్ళు నా పిల్లలు ఇద్దరు. గ్రేట్. వాళ్ళిద్దరు ఎలాగంటే అయితే సాఫ్ట్వేర్ నోట్లో వెళ్తారు, అట్ ద సేమ్ టైం ఎలాంటి వాళ్ళకి ఎలా టీచ్ చేయాలో వాళ్ళకి తెలుసు బాగా. మేము అలాగా అంటే నా ఫ్యామిలీలో ఎలాంటి నా పిల్లల్ని ఎదుటి వాళ్ళు మన గురించి సఫర్ అవ్వకూడదు. ఒక ఆడపిల్ల కానీ ఒక క్లయింట్ కానీ నా మోటో ఎప్పుడు ఒక్కటేనండి. ఒక హౌస్ మనం కట్టుకుంటున్నాం అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కళ ఏంటంటే ఆ ఇల్లే మన జీవితం. మనం రోజు మనం ఒక ఇల్లు కట్టిన ఇంటీరియర్ చేసినా ఏది చేసినా మనం ప్రాఫిట్ కోసం అని చెప్పి చీప్ మెటీరియల్ వాడి లేకపోతే సరిగ్గా మనం దాన్ని డిజైన్ చేయలేకపోతే రేపు పొద్దున ప్రతిరోజు వాళ్ళ ఆ ఇల్లుని చూసి మనల్ని తిట్టుకుంటూ ఉంటారు. ఆ తిట్లు మనకి అది నెగిటివ్ వారా తీసుకొని వస్తుంది. సో నేనేం చెప్తా అంటే ప్రాఫిట్ ముఖ్యం కాదు, ఎదుటి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. నేను మా చిన్న బాబు ఎవ్రీ టైం ఒక ఫ్లాట్ కానీ ఒకటి కానీ ఎగ్జిక్యూషన్ అయినాక ఒక కర్ర కానీ సుత్తి లాంటిది కానీ పట్టుకొని మొత్తం దాన్ని ట్యాప్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా తేడా వస్తే దాన్ని తీయించేస్తాం. ఈవెన్ ఫ్లోరింగ్ మనం సపోజ్ కొందరు వాళ్ళే వేస్తారు, కొందరు మనం వేస్తాం, దాన్ని మేము అలా కొట్టుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా ఒక సౌండ్ వచ్చిందంటే తేడా వచ్చిందంటే రేపు పొద్దున ఫ్యూచర్లో అది విరిగిపోతుంది. సో అలాంటివన్నీ మేము చేసి మేము డబుల్ వర్క్లు త్రిబుల్ వర్క్లు చేసింది కూడా ఉన్నాయి. అది చేసినా కూడా సాటిస్ఫై అవ్వని క్లయింట్స్ ఉంటారు. అవన్నీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇలాగే చేస్తున్నారని చెప్పి మన నేచర్ని మన వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్ని చెడగొట్టుకుంటే రేపు ఫ్యూచర్లో మనకి లైఫ్ ఉండదు. సో విల్ హ్యావ్ ఎ క్విక్ Q&A మేడం. సో అందులో మీ ఇష్టాలు అండ్ బిజినెస్ పరంగా ఎస్పెషలీ ఫర్ ద ఉమెన్స్కి యూస్ఫుల్ అవే కొన్ని ఆన్సర్స్ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షెల్ వి స్టార్ట్? ఓకే. సో మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్, అర్లీ మార్నింగ్ ఆర్ లేట్ నైట్ మీటింగ్స్? ఎర్లీ మార్నింగ్. Detailed business plan or spontaneous decisions? Spontaneous decisions. Customer feedback, market research? Customer feedback. Quick growth or sustainable growth? Sustainable growth. Business attire or formal? Formal. Friends, relatives తో బిజినెస్ చేయడం కరెక్టా ఆర్ చెయ్యకూడదా? కరెక్టే, చేయొచ్చు. సోలో ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఎ బిజినెస్ పార్ట్నర్షిప్? పార్ట్నర్షిప్ విత్ ఫ్యామిలీ. Partnership with family. Oh, great. So economy class or business class? Economy class. Why? Because economy class is a sustainable. మనం ఎప్పుడు మనం హై ఎండ్లో ఉన్నా లో ఎండ్లో ఉన్న ఎకానమీ క్లాస్ సస్టైన్ చేయగలుగుతాం. బిజినెస్ క్లాస్ ఈరోజు డబ్బులు ఉన్నప్పుడు చేస్తాం, నెక్స్ట్ వెళ్ళలేం. సో ఎప్పుడు ఒక లైన్లోకి వెళ్తా మన గ్రాడ్యువల్గా మన అప్వర్డ్నెస్ ఉండాలి, కానీ ఇలా 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 ఫాలింగ్ ఉంటూ నాకు నచ్చదు అనమాట. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? ఒక విధంగా చెప్పాలంటే నా ఇన్స్పిరేషన్ మా ప్రిన్సిపల్ ఉన్నారు, స్కూల్ ప్రిన్సిపల్, ద గ్రేట్ కోటేశ్వరమ్మ గారు అని చెప్పేసి మాంటిసోరీ మహిళా కళాశాల ఫౌండర్ ఇన్ విజయవాడలో. చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్, లేడీస్కి మొత్తానికి ఒక స్కూల్ అంటూ ఏర్పాటు చేసి ఆవిడ ఎండ్ వరకు కూడా దానికోసమే ఇది చేశారు. ఆవిడ నా లైఫ్లో 3 లేడీస్ ఉన్నారు. మా మదర్ అండ్ నా స్పిరిచువల్ గురు హర్గ్రేస్ నితాయి సేవని మాతాజీ. ఆవిడ డాక్టరేట్ చేశారు, ఆవిడ ఒక స్కూల్ రన్ చేస్తారు, ప్రీచర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ లవబుల్ అండ్ హంబుల్ వైఫ్ టు మై గురు. ఓ గ్రేట్. ఓకే. సో మల్టీ ఫెసిటెడ్ ఉమెన్. సో ఆవిడని చూసిన తర్వాత ఈవిడలో ఆవిడ వరకు ఎప్పుడు మనం చేరలేం. ఆవిడ కాలుగోరలో ఒక సగం చిన్న పాట అయినా సరే నేను చేయలేనా అన్న ఇన్స్పిరేషన్ నాకు లేట్ 40s వచ్చింది. బికాస్ ఆఫ్ హర్ అసోసియేషన్. షీ ట్రస్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. ద బెస్ట్ అడ్వైస్ మీ లైఫ్లో? బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ. సో ఇట్స్ అ గ్రేట్ ఇంటర్వ్యూ విత్ యూ మ్యామ్. అసలు అంటే ఒక స్పిరిచువాలిటీ కమ్ బిజినెస్, ఆ ఫ్యామిలీ కాంబో ప్లస్ బిజినెస్. సో చాలా మందిని నేను బిజినెస్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ CEO ఫౌండర్స్ని కలిశాను, కానీ ఆ డిఫరెంట్ వైబ్స్ అనమాట, ఆ గ్రేట్ అండ్ కాంబో ఆఫ్ ఏ పీస్ అండ్ లవబుల్ వైబ్స్ అయితే ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఒక్కటే లాస్ట్లో చెప్దాం అనుకుంటున్నాను, ప్రతి వాళ్ళకి ఎయిదర్ ఉమెన్ ఆర్ మ్యాన్ ఒక ఛాన్స్ అనేది లైఫ్లో రావాలి. అది నా ఎయిమ్, నాదొక్కటే మోటో ఏంటంటే నాకు కొన్ని లయబిలిటీస్ ఉన్నాయి,
అవి ఫినిష్ చేసి అంటే నేను ఇది టీవీ ద్వారా నేను చెప్దాం అనుకుంటున్నాను నాలెడ్జ్. Yes, please. అంటే ఇది ఎవ్వరికి తెలుసో తెలీదు లేదో తెలియదు. లైఫ్లో హైయర్ క్లాస్ వాళ్ళు బతుకుతారు, లోవర్ క్లాస్ వాళ్ళు బతుకుతారు. మిడిల్ క్లాస్లో అటు అడుక్కోలేరు, ఇటు బతకలేరు. వాళ్ళంతా ఫాల్స్ ప్రైడ్ కోసం బతుకుతున్నారు. వాళ్ళల్లో పిల్లలు చదువుకోని వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నాది ఏంటంటే, నా పిల్లల్ని సెటిల్ చేసినాక నేను మరీ ఒక 1000 మందిని 10,000 మందిని చదివించలేకపోయాను, కానీ ఒక 100-200 మంది నా చుట్టూతో ఉన్న ఫ్యామిలీస్ని అయితే ఆ పిల్లల్ని అయితే మాత్రం నేను తీసుకురాగలుగు అని నా ఎడ్యుకేషన్ వైజ్గా కానీ వాళ్ళకి సపోర్ట్ చేయటం కానీ చేయాలన్నదే నా ఎయిమ్ అనమాట. దట్స్ అ గ్రేట్ థింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.